నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇప్పటి వరకు 72 అర్జీలు వచ్చినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను, వ్యాపారస్తులను ఉద్దేశించి పలు కీలక అంశాలపై మాట్లాడారు. టిడ్కో ఇళ్ల అలాట్మెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన లబ్ధిదారులు తక్షణమే తమ ఇళ్లలోకి మారాలని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇప్పటి వరకు 72 అర్జీలు వచ్చినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను, వ్యాపారస్తులను ఉద్దేశించి పలు కీలక అంశాలపై మాట్లాడారు. టిడ్కో ఇళ్ల అలాట్మెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన లబ్ధిదారులు తక్షణమే తమ ఇళ్లలోకి మారాలని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఈరోజు ఇప్పటి వరకు 72 అర్జీలకు సమర్పించున్నారు. వివిధ అంశాలకు సంబంధించి ముఖ్యంగా టిడ్కో ఇల్లు మీకు తెలిసిందే. గతంలో అలాట్ చేయబడి ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కానటువంటి బ్లాక్స్ కంప్లీట్ అయినటువంటి వారికి అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అలాగే గతంలో అలాట్ చేసినటువంటి వారు వివిధ కారణాల వల్ల వారికి క్యాన్సిల్ చేసినటువంటి వారి ప్లేస్ లో కొత్త వారికి కూడా అవకాశం ఇస్తూ రీఅలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే అలాట్మెంట్ పూర్తయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అయిపోయినటువంటి వారు త్వరితగతిన వారి ఇళ్లలో వారు చేరాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు మార్జిన్స్ లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువగా వస్తున్నాయని, దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే రోడ్డు విస్తరణ చేసి దాదాపు 8 కోట్లతో నిర్మించినటువంటి పొదలకూరు రోడ్డు ఇరువైపులా కూడా కొత్తగా ఎంక్రోచ్మెంట్స్ వస్తాయని చెప్పి కూడా పీజీఆర్ఎస్ లో క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ రోడ్డు మార్జిన్స్ ఎంక్రోచ్ చేస్తున్నారో అది ఎంక్రోచ్మెంట్స్ చేసినటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నాము. రోడ్ సైడ్ మార్జిన్స్ లో ప్రజా ప్రయోజనార్థం ఏదైతే ట్రాఫిక్ కోసం స్పేస్ వదిలి ఉన్నామో వాటిని ట్రాఫిక్ కోసం మాత్రమే వాడాలి తప్ప మీ వ్యాపారాలు చేసుకునేందుకు కాదు. సో ఎవరైతే వాటిని రోడ్డు మార్జిన్లు ఆక్రమించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో వాటన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరుగుతుంది. ఆ తర్వాత మేము పెట్టుబడి పెట్టి షాపులు పెట్టుకున్నాము, కొట్లు కట్టుకున్నాము, మున్సిపల్ అధికారులు వచ్చి వాటిని కూల్చేశారనేటువంటి బాధపడడం కరెక్ట్ కాదు. రహదారులు అనేటువంటివి ప్రజా రవాణా కోసం ఏర్పాటు చేసినటువంటివి, వాటిని ఆ విధంగానే ఉంచాలి. మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం రహదారుల్ని, రోడ్డు మార్జిన్స్ని, ఫుట్పాత్స్ ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇవి ఖచ్చితంగా ఫేజ్ వైజ్ మేనర్లో అన్ని తొలగిస్తాం. ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు, రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ముందు ఉన్నటువంటి షాపులను కూడా, ఆక్రమణలో షాపులను కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా మినీ బైపాస్ రోడ్డు, ట్రంక్ రోడ్డు, పొదలకూరు రోడ్డు, అట్లానే చిల్డ్రన్స్ పార్క్ రోడ్లు ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగిస్తామని, ఈలోపు వ్యాపారస్తులు మీకై మీరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా బిల్డింగ్స్ కట్టుకుంటున్నారో నిర్మాణాలు, వారు అదేవిధంగా లేఅవుట్లు వేసేటువంటి వారు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, రోడ్లను ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్నారని చెప్పి, అలాగే ఈరోజు 2 పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి 53వ వార్డులో అక్కడ లేఅవుట్ వేసినటువంటి వారు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని వేశారని, అలాగే అల్లిపురం దగ్గర ఉన్నటువంటి ఒక లేఅవుట్ అక్కడ ఉన్నటువంటి రోడ్డును ఆక్రమించి లేఅవుట్ వేశారని చెప్పి, ఎవరైనా సరే లేఅవుట్ వేసేటువంటి డెవలపర్స్ కానివ్వండి, రియల్టర్స్ కానివ్వండి, ప్రభుత్వ స్థలాలను కానీ, ప్రభుత్వ రోడ్స్ను కానీ, మరే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన భూములను కానీ ఆక్రమించి లేఅవుట్లు వేస్తే ఖచ్చితంగా వాటిని త్రూ డ్యూ ప్రాసెస్ వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, దయచేసి ఎవరు కూడా ప్రభుత్వ భూములను కానీ, అదేవిధంగా రోడ్లను కానీ ఆక్రమించి లేఅవుట్లు వేయరాదని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.